అందరికీ జై భీమ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎవడైతే ఉన్నాడో వీడు గీత కృష్ణ అని చెప్పేసి పేరు మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చెప్పేసి వీడియోలు చేసి ఈరోజు ఎస్ఎల్ని కించపరిచే విధంగా మాల మాదిగిరి కూడా కలర్ అన్నట్టు మాట్లాడి కించపరిచే మీకు రిజర్వేషన్ ద్వారాగా లాయర్లు అయ్యి రిజర్వేషన్ ద్వారా డాక్టర్లు అయ్యి ఎలాగని చెప్పి చాలా నీచమయంగా మాట్లాడాడు ఈ గీతాకృష్ణ అన్నవాడిని. వెంటనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న దళిత సోదరులు మాలా మాదిగులు ఆడికి గుణపాఠం చెప్పి ఆడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఒక కులాన్ని కించపరిచే మాటలు ఒక దళిత ఒక లాయర్ని న్యాయస్థానానికి వెళ్ళి ఒక సందేశం ఇచ్చి చదువుకుని ఎంతో కష్టపడి ఆ ఒక లాయర్ పొజిషన్కి వెళ్ళి ఒక వృత్తిలో ఉన్న వాడిని కించపరిచేలా మాట్లాడాడు. అలాగే ఒక డాక్టర్స్ని అలాగే మాట్లాడాడు. అది ఒక కులానికి ఒక రిజర్వేషన్ సంబంధించిన రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి ఆడు చాలా అవగాహనతో మాట్లాడి ఆడికి ఉన్న అహంకారాన్ని ఆడికి ఉన్న పొగర్ని తగ్గించి ఆడిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి ఆడికి తగిన శిక్ష పడాలని పడే వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. అలాగే ఈరోజు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న మాల మాదిగ సోదరులు అందరూ కలిపి ఆడిని మళ్ళా జీవితంలో ఎస్సీలు అంటే ఏంటో నీకు తెలిసేలాగా మంచి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఇదే సందర్భంగా నీకు హైదరాబాద్ వచ్చి మా ట్యాంక్ బండ్ దగ్గర మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అతని కాళ్ళు పట్టించి నేను బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎరా గీతా ప్రసాద్ గీతా కృష్ణ అని పేరు నీకు ఎంత పొగర్రా, నీకు ఎంతలా మాట్లాడుతున్నారో డిబేట్లోని మాలాడు మాదిగోడు అని చెప్పేసి దళితంతా చులకనంగా ఉందా నా కొడక, నీకు మేము మాట్లాడితే నా కొడకలో తట్టుకోలేరు మీరు. కానీ చాలా రాజ్యాంగాన్ని లోబడి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని లోబడి చట్టాలు లోబడి మాట్లాడతాం కాబట్టి చాలా ఓర్పు స్నేహంతో లీగల్గానే పోరాడతాం. మా స్నేహంగాని కోల్పోయేలాగా మీరు కానీ ఆడిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వాలు ఏమన్నా నీరుగచ్చే ప్రయత్నం చేస్తే ఆడు ఎక్కడ దొరికితే అక్కడ దేశశుద్ధి చేశాడని దళితులంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను ప్రభుత్వాలకి. అలాగే తెలంగాణలో మాదిగ సోదరులు మాల సోదరులు ఆడి ఇంటికి వెళ్ళి ఈడ్ సీట్స్ కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆడి మీద వెంటనే యాక్షన్ తీసుకుని కేసు కట్టి లోనెక్కిపోతే త్వరలో తెలంగాణ ఉన్న దళితులు ఆంధ్రాలో ఉన్న దళితులు అందరూ కలిపి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ బొమ్మకాడ వీడిని అంబేద్కర్ బొమ్మ తీసుకొచ్చి క్షమాపణ చెప్పి వీడి మీద తగిన శిక్ష పడకపోతే దీన్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. మా దళిత సోదరులు అందరూ కూడా దీన్ని చాలా కఠినంగా ఖండిస్తున్నారు. ఇది గుర్తించి ప్రభుత్వాలు వెంటనే మాకు న్యాయం చేయాలి, వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి ఆయన జైలు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెయ్యని పక్షంలో త్వరలో మా సోదరులందరితో కలిపి చెలో హైదరాబాద్ పిలుపునిస్తారు. అందరూ పెద్ద నాయకులందరూ కలిపి దీని మీద చాలా ఇదిగా ఉన్నారు. మా దళిత సోదరులందరూనే న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం కానీ మీరు చర్యలు తీసుకోకపోతే దళితుల సత్తా ఏంటో త్వరలోనే చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వచ్చేసినాయి, లేకపోతే రిజర్వేషన్ ద్వారా డాక్టర్లు అయిపోయారు, లాయర్లు అయిపోయారు అని ఊగుతున్న ఆ గీతా కృష్ణ గారు చెప్తున్నాం. ఒరే ఎదవా, నువ్వు వెళ్ళు ఒక మున్సిపాలిటీ పనికి వెళ్ళి చూడు, దాంట్లో ఎవరున్నారో మా దళిత సోదరులు మా దళిత మహిళలు ఉంటారు. రోడ్లు తుడిచినప్పుడు కాలువలు తీసినప్పుడు మీకేమన్నా ఇదైనప్పుడు మేము కావాలా? లాయర్లు డాక్టర్లు అవుతుంటే వారసు లేక ఎదవ పిల్లలకు వెళ్తున్నావు ఎదవా. నీలాంటి ఎదవకే తగిన బుద్ధి చెప్తావు. నువ్వు కంగారు పడకో, నువ్వేదో డివైడ్ చేసేసి పోతే వదిలేస్తావు అనుకుంటున్నావా?
అంత చేతకంతరంగా ఎవరు లేరు. దళితులంటే ఏంటో చూపిస్తాం, నీ ఎంతు చూసి వరకు కూడా మేము వదలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులు అందరికీ జైభీం. వీడి మీద కేసు కట్టి లోన్ కేసు వెళ్ళే వరకు కూడా మనం పోరాటం చేయాలి. ఎలాంటి పక్షంలో మనం అంటే ఏంటో చూపించి దళితులంటే ఏంటన్నది మనం నిరూపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మన దళిత సోదరులు మాలా మాదిగి సోదరులకి ఇడిపేరని చెప్పేసి చులకనగా మాట్లాడుతున్నారు. అందరం కలిసి ఉన్నామని చెప్పేసి సందర్భంగా మనం అలాంటి ఎదరికి తగిన బుద్ధి చెప్పాలి. మన వర్గీకరణ విషయాలు, మన విషయాలు ఉంటుంది, మన కుటుంబం కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఇష్యూ మీద మటుకి బయట ఎవరన్నా ఎలాంటి ఎదవ పేరుని ఎదవల్ని వదలకూడదు. అలాగే ఎదవ ఫోన్ చేశాను, ఫోను అందుబాటులో అలా స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎదవ ఇలాంటి ఎదవల్ని వదిలే పరిస్థితి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే పనికిమాలి ఎదవల్ల ఫోన్ ఆన్ చేసుకుని మగోళ్ళలాగా పోరాడండి. తప్పు చేసింది కాకుండా మళ్ళా మమ్మల్ని కించపరిచి మాట్లాడి దోకుంటాం కదరా, మగోళ్ళలాగా పోరాడాలి. హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడుతున్నాం. అని తెప్పించి ఎవరి మీద మేము తప్పుగా మాట్లాడటం కానీ, ఎవరి మీద మేము దౌర్జన్యం చేయటం కానీ ఉండవు. మాకు చట్టాల కోసం తెలుసు. రాజ్యాంగం ప్రవేశపెట్టింది, ఆ రాజ్యాంగంలోనే మీరు వెళ్తున్నారు. అది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గరుండి మాట్లాడకపోతే ఎలాంటి మాటలు మాట్లాడే ప్రతి ఎదవకు కూడా తగిన గుణపడని చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోదరులను అందరికీ జై భీమ్.